ఓకే. అండ్ శిరీష గారు కూడా ఉన్నారు డాక్టర్, వారితో కూడా మాట్లాడదాం. శిరీష గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చేదు ప్రసాదం కాంబినేషన్స్ ఏంటి అనే విషయాలకు సంబంధించి క్లియర్గా ఎవరికి తెలియదు. అంటే కొన్ని రకాల విషయాలైతే తెలుసు అందులో ఉండేవి, బట్ ఎగ్జాక్ట్గా ఏముంటాయి అనే విషయం తెలియదు. సో వాటి గురించి ఏమైనా చెప్పగలరా? యాక్చువల్లీ వాళ్ళు ఆ కాంబినేషన్స్ ఏంటి అన్నది హైడ్ చేస్తున్నారండి. అది యాక్చువల్ గా మనకు తెలీదు. సో ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఫిష్ ఒకటే మనకి ఎక్స్పోజ్ అయ్యేది. సో జనరల్ గా స్వింగ్ స్టార్ట్ అయినప్పుడు బాడీకి చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే బాడీ మెటబాలిజం లో గానీ, అంటే సీజన్ మనకి చేంజ్ అవుతూ ఉంటది. లైక్ ఇప్పుడు సమ్మర్ నుంచి వింటర్ రైనీ సీజన్ కి మనం షిఫ్ట్ అవుతాం కదా. సో ఈ సీజన్ లో బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం డైటరీ ఇంటర్వెన్షన్స్ అన్ని జనరల్ గా చేస్తాం. బట్ ఈ చేప మందు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్ చెప్పినట్టు ఫిష్ అన్నది ఇట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ఉన్నది. బట్ ఆ లోపల పెడుతున్న అంటే ఆ ఫిష్ కి ఉన్న గుణం ఏంటంటే ఇట్ గివ్స్ యూ మోర్ ఆఫ్ అ హెల్తీ న్యూట్రియంట్స్, అంటే ఇమ్యూనిటీని పెంచే స్టేజ్ లో ఉంటుంది అన్నమాట ఆ ఫిష్. ఈవెన్ కొరమీన్ గానీ సార్ చెప్తున్న కొరమీన్ కి ఏంటంటే ఎక్కువ ఇమ్యూనిటీని పెంచగలిగే కెపాసిటీ ఉంటది అనమాట. సో దాని వలన కొంతవరకు అది వర్క్ చేస్తోంది. అండ్ దాంట్లో వాళ్ళు యూజ్ చేసే మెడికేషన్స్ హర్బ్స్ అన్నవి మనకి యాక్చువల్ గా అది రివీల్ చేయట్లేదు వాళ్ళు. అది మేబీ తర్వాత ఇష్యూస్ అవుతుందన్న ఉద్దేశంతోనో లేకపోతే అన్ఆథరైజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో వాళ్ళు యాక్చువల్ గా ఎక్స్పోజ్ చేయట్లేదని. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ని కూడా డిస్ప్లే చేయరా వాళ్ళు? లేదండి, చేయట్లేదు. సో దాన్ని ఆ ఇంగ్రీడియంట్స్ ని పెట్టి వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక మెడికేషన్ చేసి చేపలో పెట్టి వాళ్ళు అంటే యాజ్ అ మెడికేషన్ కింద ఇస్తున్నారు వాళ్ళు. ఆస్తమా పేషెంట్స్ ఈ రోజు పర్టికులర్ గా ఒక రోజు మందు తీసుకుంటారు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మందు తీసుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. అంటే ఈ రోజు తీసుకున్నాము, అట్ ది సేమ్ టైం వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ అయ్యే ఈ సంవత్సరం అంతా కూడా ఇన్హేలర్స్ కానీ చిన్న చిన్న వాతావరణ మార్పులకు కానీ అవి తట్టుకోలేకపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా ఇవన్నీ జరగటం అన్ని ఎలా చూడాలి? శిరీష గారు మీ వాల్యూమ్ రావట్లేదు. ఐమ్ సో సారీ. ఇప్పుడు చెప్పండి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదన్నా మనం ఫుడ్ కానీ మెడిసిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, అది మనకి వర్క్ చేయడానికి మినిమం ఒక 2 weeks to 3 weeks ఆఫ్ టైం స్పాన్ పడుతుంది. అంటే ఏదైనా హర్బ్స్ కానీ అలోపతికి వచ్చేసరికి ఇమీడియట్ గా మనకి రియాక్ట్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేచురోపతి కానీ ఆయుర్వేదంలో కానీ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఓకే, సో ఆ టైంలో కొంతవరకు వాళ్ళు పథ్యం చెప్తారు, లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆపండి, లేకపోతే టామరిండ్ అంటే పులుపు ఏమన్నా ఉన్నవి ఆపండి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఆస్థమాటిక్ పర్సన్ కి ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని కొన్ని యాక్చువల్ గా సూట్ అవ్వవు ఆ టైంలో. ఎందుకు అని అంటే అవి తినంగానే బాడీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవును. సో అందుకని చెప్పి మెడిసిన్ ఇచ్చిన ఒక 3 weeks 4 weeks కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎక్స్క్లూడ్ చేయమని చెప్తారు. మెడిసిన్ సెటిల్ డౌన్ అవడానికి కూడా కొంత టైం పట్టొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా అది ఇయర్లీ వన్స్ 3 times తీసుకోవాలి కంటిన్యూస్ గా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇయర్లీ అంటే ఈ ఇయర్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ లో మొత్తం 3 years తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 years లో కూడా వాళ్ళు సేమ్ ఇండివిజువల్ గా అదే టైం లో ఎగ్జాక్ట్ గా అదే టైం కి వచ్చి తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. మిగతా రొటీన్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. అది నాకు తెలిసి ఒక 45 days to 60 days వరకు దే హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. ఓకే. అండ్ సురేష్ గారు ఐటమ్స్ తినకూడదు. యా